కానీ చేనేత మీద ఉన్న మిగతా అన్ని అంటే అష్టదిగ్బంధనం చేసి చేతులు కాళ్ళు నరికేసి కూర్చోబెట్టి 24,000 ఇస్తే ఇక కుటుంబం ఎట్ట బతకాలా? అందుకే చేనేత మేము 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు మీరు 24,000 ఇవ్వడం పర్లేదు, కనీసం మా చేనేత వ్యవస్థను బతికించండి, మాకు వ్యాపారం చేసుకోవడానికి మా వ్యాపారస్తులకు కనీసమైన మార్కెటింగ్ సదుపాయం కల్పించండి, ఈ జిఎస్టీలు బోఎస్టీలు రద్దు చేపించండి, అలాగే మాకున్న పాత పథకాల ప్రకారం కొనసాగించండి చాలు, ఏమి ఎక్కువ అడగట్లా మేము. సబ్సిడీలు రాయితీలు వస్తే వాటి మీద మాకు కులానికి ఏదో కోరకు నాలుగు వచ్చేవి, అసలు వస్తే లేకపోతే రేవంత బేట బతుకుతా కుటుంబం పిల్లలు ఎలా చదివించుకోవాలి అని అనేకమైన ఉద్యమాలు చేశాం. కలెక్టర్ ఉద్యమం మీరందరూ వచ్చి ఉంటారు, కలెక్టర్ దగ్గర 1000 మందితో దాదాపు ఉద్యమం చేశాం ఈ జిల్లాలో, బాపట్ల జిల్లా కలెక్టర్ 4 నెలల కింద. అయితే ఏ ప్రభుత్వం పరుచుకోరా, చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నారు, సరే గత ప్రభుత్వం వదిలేద్దాం, ఏదైనా మనకి ఇప్పుడు దొరుకుతుందే కదా కావాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నారు, అయ్యా మీకు జిఎస్టీ పూర్తిగా రద్దు చేస్తా, చేనేతలను కాపాడుతాడు. అవును కదా, అధికారంలోకి వచ్చాడు 2 ఏళ్ళు అవుతుంది కదా, మళ్ళీ మధ్యలో ఇంకో హామీ కూడా ఇచ్చాడు. వాస్తవంగా మేనిఫెస్టోలు పెట్టలేదు, కానీ గత చేనేత దినోత్సవం రోజు 24,000 ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను 25,000 ఇస్తాను హామీ ఇచ్చాడు కదా, జిఎస్టీ రద్దు చేస్తాను కదా, రాయితీలు